ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. దేవుని యందు భయము కలిగి ఉన్న వారి ఎడల దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క సంపద, గూఢమైనటువంటి సంగతులు వారికి దేవుడు తెలియచేస్తాడు. ఎవరైతే దేవుని యందు భయము కలిగి ఉంటారో వారికి దేవుడు పరలోకపు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు కోసం కాదు గాని, ఐశ్వర్యం కాదు కానీ, నీకున్నటువంటి భయం వలన దేవుడు చూస్తున్నాడు. నేను చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి నడవడిక, ప్రతి ఆలోచన, ఇవన్నీ నా హృదయంలో బయలుదేరుతున్నటువంటి ప్రతి ఒక్క పనిని దేవుడు చూస్తున్నాడు. కనుక నేను తప్పు చేయకూడదు, నేను తప్పుగా ఆలోచించకూడదు, తప్పుగా మాట్లాడకూడదు, ఎదుటి వారితో సమాధానంగా మనం జీవించాలి అని ఎప్పుడైతే నీ జీవితంలో, నీ హృదయంలో నీవు ఆలోచిస్తావో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావో, నీతిని అనుసరించి యథార్థముగా నడుచుకుంటావో, అట్టివానికి దేవుని యొక్క సహాయము, ఆయన యొక్క పరలోకపు ఐశ్వర్యము అట్టివానికి లభిస్తుంది. కనుక ఈ దినమున నీవు దేవుని యొద్ద ఒక వాగ్దానం చేసుకో. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు చేయకూడనటువంటి కార్యాలు ఎన్నో చేసుంటావు. చేసినప్పటికీ కూడాను ఇప్పటికైనా కూడా నువ్వు పశ్చాత్తాపం పొందుకొని దేవుని యొద్ద, ఆయన మందిరములో ఈ యొక్క ఆదివారపు ఉదయకాల దినమున ఆయనను క్షమాపణ అడుగు. దేవుని యొద్ద ఒక తీర్మానం తీసుకో. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. నీ జీవితంలో దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని నీకు ఇచ్చి పరలోక రాజ్య వారసులుగా నేను చేర్చుకొనును గాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరి పైన మీ యొక్క అరుణోదయ దర్శనమును కుమరించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. తండ్రి, ఈ దినమంతా మీ కాపుదలకి భద్రం చేయండి నైనా. ఈ ఆదివారపు దినమున ఎక్కడెక్కడైతే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో అట్టి యొక్క సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్క ఆరాధనను మీరు అందుకొనండి. ఉదయకాల నైవేద్యమును మీరు స్వీకరించమని వేడుకుంటున్నాము స్వామి. సహాయము చేయండి తండ్రి. నైనా జరుగుతున్న ప్రతి ఒక్క ఆరాధనకు ప్రతి ఒక్కరు నైనా వారి హృదయాలను శుద్ధి చేసుకొని సమాధానము కలిగి మరలా మీ సన్నిధిలో అడుగుపెట్టు భాగ్యాన్ని దయచేయండి. ఎంతమంది మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. మీ చిత్తమైతే నాయన మరి మీకు సమయాన్ని కేటాయించి బిడ్డలుగా ప్రతి ఒక్కరికి మీరు మంచి జ్ఞానమును దయచేయండి. ఈ యొక్క వాగ్దానమును, వాక్యమును ప్రతి ఒక్కరి హృదయంలో మీరు నెరవేర్చండి, స్థిరపరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ యందు భయభక్తులు కలిగి ఉన్న వారి ఎడల తండ్రి, నీ తోడును, నీ హస్తమును, ఐశ్వర్యమును కలిగిస్తా అన్నావు కదా. అట్టి కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. చేయుచున్న ప్రయాణాల్లో తోడై నడిపించి, దీవించి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించి మరలా కుటుంబాలను క్షేమంగా చేరుకునేలాగా సహాయం చేయండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. యేసు నామములో వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి, మీ యొక్క హస్తమును వారిపై ఉంచి తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. ప్రతి ఒక్క పరిచర్యలో మీరు తోడై నడిపించండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి దేవా. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి. బలహీనతలు వారిలో నుంచి తీసివేసి బలం చేకూర్చండి. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు మీ రక్తంతో ప్రోక్షింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి.
సహాయం చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు అందించండి. పరీక్షల కోసం వెళ్తున్న వారి పట్ల మీ యొక్క కృపను కురిపించి దేవ పరీక్షల్లో విజయం చేకూర్చులాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది ఈ దినము నా యొక్క ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటాం. యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.